మేడం మీరు ఈ అన్న మాట ఒకళ్ళు అన్నారు మన ఫ్రెండ్స్లో. నరేష్ వాళ్ళు ఫోన్ చేస్తే, ఏం నరేష్ మీకు మాటలు వస్తున్నాయా, రాము మీరు మాట్లాడుతున్నారా, చిన్నప్పుడు ఏం లేవు కదా మాట్లాడటానికి అని. ఇక్కడే ఉన్నారు ఆ ఫ్రెండ్ కూడా, తర్వాత చెప్తా. అందరికీ నమస్కారం. శేఖర్ మాస్టర్కి, నాగరాజ్ కుమార్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. మేము శేఖర్ మాస్టర్ని కలుద్దామని గుంటూరు వెళ్ళాము. నేను, రాము, రజని, పూర్ణ వెళ్ళాము. వీళ్ళు మా అపార్ట్మెంట్ దగ్గరికి వచ్చారనమాట, రామయ్య. అయితే అసలు వీళ్ళ ఫేస్లో అయితే నేను గుర్తుపట్టలేదు అనమాట. పద్మ వెళ్దాం బయలుదేరదాము అని ఫోన్ చేశారు, కానీ నా ఎదురు వచ్చి నుంచున్నాయి వీళ్ళు ఎవరో లేదని చెప్తున్నారు. కానీ ఒక 2 నిమిషాల తర్వాత వాళ్ళు బాగా అసలు నాకు ఎమ్మటే గుర్తొచ్చేసారు. అంటే నాకు అనిపించింది అనమాట, అంటే చిన్నప్పుడు చూసాం కదా, ఏదో తొందరగా గుర్తొస్తారేమో. అపార్ట్మెంట్స్లో కూడా చాలామంది ఫ్రెండ్స్ ఉన్నా కూడా నాకు ఈ 10th క్లాస్ కలవాలి పద్మ అని చెప్పి రాము స్వర్ణ చేత ఫోన్ చేయించాడు. అప్పుడు మేము ఈ హైవే మీద వాకింగ్ చేస్తున్నాము. నాకు చాలా ఆనందం అనిపించింది. రూపాయి అయితే పద్దాలు అంటూ ఉండేది, ఏ బాయ్స్ ఎక్కడున్నారు, ఈ గ్యాంగ్ లేడీస్ అందరూ ఉందామంటే లేరు అని ఫీల్ అయింది. అది మా చిన్నకాకంలో ఉంటామండి, ఈ జూబిటార్ అపార్ట్మెంట్లో ఉంటాము. నాకు ఒక పాప, నేను 10th ఆపాను. తను ఎస్ఆర్ఎంలో బీటెక్ ఫస్ట్ ఇయర్ చేస్తుంది. మేడం సార్ అయితే పొనికండి ఏంటి ఎట్లా చదువుతున్నావు, లేదు నుంచో మాట్లాడు అంటే శేఖర్ మాస్టర్ ఎక్కడ పిలుస్తారో అని చెప్పి వెనకెళ్ళిపోయేవాళ్ళం. కాడి బ్యాచ్ లేకుండి పొనికండి లేవు అని మమ్మల్ని అసలు మాస్టర్ అయితే ఇంటి పేరుతో అట్లా పిలిచేవారు అనమాట. సార్ని మన గుంటూరులో కలిసాము. మేడం కూడా ఇవాళ అలా వస్తుంటే అనిపించింది. అంటే మా ఫ్రెండ్ ఎన్ఆర్ఐలో ఉంటుంది, తను చెప్పింది, డైరెక్టర్ అప్పారావు గారని ఎన్ఆర్ఐలో యూఎస్లో ఉంటారంట. 83 ఇయర్స్ పద్మ అంటే వీళ్ళు నిన్న నా కోసం వచ్చినప్పుడు తను చెప్తుంది, మా సార్కి 83 ఇయర్స్ అయినా కూడా మాకన్నా డ్యాన్స్ చేస్తారు. అరే 10th అంటే 10th తర్వాత అది మళ్ళీ రాదురా మీకు, బాగా చేసుకోండి అని చెప్పింది. 83 అయినా కూడా స్టేజ్ మీద 50 మినిట్స్ ఆయన డ్యాన్స్ చేస్తారంట. మేము ఫోన్ చేయగానే అందరూ చక్కగా రెస్పాన్స్ అయ్యారు. మా లేడీస్ కూడా అందరూ చక్కగా టక్టక అని నెంబర్స్ యాడ్ చేయటం, నీలిమ, సునీత, శ్రీలక్ష్మి వీళ్ళందరూ కూడా నెంబర్స్ అస్సలు లేవు. కానీ ఇంకా కలిసిన తర్వాత చాలా హ్యాపీ అనిపించింది మేడం. థ్యాంక్ యూ రాము. వెళ్ళిపోతా ఏదో చెప్పాలి, స్వీట్ మెమరీస్ అని. అదే మేడం శేఖర్ మాస్టర్ పీపుల్ నాగరాజ్ కుమార్ మేడం మాత్రం ఆ కిటికీలో చూస్తూ ఉండేది అనమాట, సైలెంట్గా వచ్చి నుంచొని. ఆ కిటికీ దగ్గర ఈ 2 లైన్లు అసలు చదవట్లేదు అది మాత్రం మమ్మల్ని. నిజమే, శేఖర్ మాస్టర్ గారు నా బాగా గుర్తిందంటే 9:38 అక్కడ స్టిక్ పట్టుకుని కూర్చునేవాళ్ళు. 2 బిల్డింగ్లు ఉండేవి అప్పుడు, మధ్యలో ఉండేవాళ్ళు. ఇంటి దగ్గర నుంచి మేము సత్రం దగ్గర రావడానికి 20 మినిట్స్ పట్టేది. అమ్మో ఇంటి స్టిక్ పట్టుకొని కూర్చుంటాడమ్మా, తొందరగా పెట్టాను మా అమ్మతో పెట్టించుకొని హడావుడికి కోడిగుడ్డు పొరుటు ఎక్కువ చేసేది. టైం ట్రీకింగ్ కాదు కాబట్టి ఈ లేట్ అయితే మీతో దెబ్బలు తినాలని మ్యాక్స్ అదే తీసుకునేవాళ్ళు. నాకైతే 2-3 సార్లు పడినాయి ఆ దెబ్బతో. ఇక్కడ విషయం ఏంటంటే సార్ చాలా థ్యాంక్స్ సార్, మీరు అప్పుడు అలా చేయటం వల్ల టైం మేనేజ్మెంట్ ఏంటి, డిసిప్లిన్ ఏంటి, టైంకి. ఇప్పుడు నేను ఏదైనా ఎక్కడికైనా వెళ్తే ఒక 10 మినిట్స్ బిఫోర్ ఉంటాను, ఏదైనా సరే మీటింగ్ కానీ ఏదైనా బస్సు జర్నీ కానీ. నాకు ఆ భయం బాగా ఇదనమాట. అంటే చిన్నప్పుడు మనం ఈ తెలియకనే చాలా నేర్చుకున్నాం సార్ వాళ్ళ నుంచి. ఇవాళ సారు స్కూటీ మీద వస్తుంటే మాకు అదే అసలు గుర్తొచ్చేసింది అనమాట. అదిగో బండి వస్తుంది, శేఖర్ మాస్టర్ వస్తున్నారు అని పరిగెత్తేసాం. అది చిన్న స్టోరీ, 1 మినిట్ చెప్తాను. మామూలుగా భాగవత క్లాస్లో ఒక బావిలో అన్ని కప్పలు చాలా పడిపోతాయి అనమాట, వాటర్ అంతా ఎండిపోయింది. పైన కొన్ని కప్పలు పైకి ఎక్కేస్తాయి అనమాట. ఈ పైన అన్నీ వీళ్ళకి చెప్తా ఉంటాయి, ఏ చచ్చిపోతారు, ఏ పైకి రండి అని. కొంతమంది అయ్యో పడిపోతారేమో చచ్చిపోతారేమో అని కొన్ని చెప్తా ఉంటాయి అనమాట. పైన ఉన్నాయి, కింద ఉన్న వాటికి చెప్తా ఉంటాయి. కానీ ఇవన్నీ వాళ్ళు చెప్పే మాటలకు భయపడి మళ్ళీ పడిపోతాయి అనమాట. కానీ ఒక కప్ప మాత్రం పైకి వచ్చేస్తుంది అనమాట. పైకి వచ్చి హ్యాపీ ఫీల్ అయింది. ఎందుకు అంటే అది చెవుడిది మా కాబట్టి. అంటే ఏంటంటే ఎవరైనా సరే మనకి గుడ్ చెప్పినా బ్యాడ్, మంచి చెడు ఏది చెప్పినా సరే అన్నీ పాజిటివ్ తీసుకోవాలి. అదేంటంటే చెవుడిది కాట, దాని బుర్రకి ఏం ఎక్కలేదు కాబట్టి హ్యాపీగా పైకి ఎక్కింది అని. థ్యాంక్స్. ఇప్పుడు రజనీకాంత్ చాలా ధన్యవాదాలు వచ్చినందుకు. నిజంగా నేను నా పేరు నాకు ఎంతమంది గుర్తుపట్టలేదు, నన్ను ఎంతమంది గుర్తుపట్టలేదు. మీ ఆల్సో
మీ ఆల్సో. ఎందుకంటే 10th క్లాస్లో ఉన్న పిక్ అప్పుడు ఉన్నటువంటి ఫోటో ఇప్పుడున్న ఫోటోకి 100% చేంజ్ అవుతుంది సార్. మా బ్యాచ్ మొత్తం మీద ఫోటోని నేనే, అందరికంటే పొట్టు అని నేనే. ఇప్పుడు నా అంత హైట్ వాళ్ళు ఎవరు లేరు. మేబీ శేషగిరి ఉన్నాడేమో, శేషగిరి. నా పేరు అప్పికెట్ల రజనీకాంత్ సార్. సీక్రెట్ ఏం లేదు సార్, జీన్స్ అన్ని 14 years తర్వాత ఆడాను. యాక్టివేట్ అప్పుడు యాక్టివేట్ అయింది, అప్పుడు దాకా ఏం లేదు. నేను ఇంటర్మీడియట్ సికే జూనియర్ కాలేజ్ చేశాను, డిగ్రీ వచ్చేసి హిందూ కాలేజ్, నెక్స్ట్ ఓపెన్గా ఎంఏ చేశాను. నా ఫస్ట్ నుంచి కూడా ఈ ఇంటర్మీడియట్ కానీ డిగ్రీ కానీ ఇట్లా వెళ్తూనే మా అన్నయ్య గారికి స్కూల్ ఉండేది, శ్రీనివాస విద్యావిహార్ అని కాజా. దాంట్లో ట్యూషన్స్కి వెళ్తూ ఉండేవాడిని. ఎడ్యుకేషన్ అయిన తర్వాత అట్లాగే కంటిన్యూగా టీచర్గా వెళ్తూ ఉన్నాను. స్కూల్స్తో ఉన్నటువంటి అనుబంధం నాకు ఇక్కడ 10th క్లాస్ తర్వాత కానీ ఈ స్కూల్తో ఎటువంటి అనుబంధం కూడా ఎక్కడా కూడా మిస్ అవ్వలేదు. తర్వాత మాస్టర్ గారు చనిపోయిన తర్వాత అదే స్కూల్లో ఉంటూ ఇన్ఛార్జ్గా చేస్తున్నాను. ఒక ట్యూషన్ పాయింట్ అయితే రన్ చేస్తున్నాను. మా పిల్లలు ప్రవళిక, వెంకట ప్రణతి, 2 అమ్మాయిలే. 2 స్టాట్ బీఎస్సీ కంప్లీట్ చేశారు సార్. పెద్ద అమ్మాయి బీఈడీ కూడా కంప్లీట్ చేస్తుంది, ఫైనల్ సెమ్లో ఉంది. ప్రజెంట్ 2 శ్రీధర్ సిసిఏలో బ్యాంక్ కోచింగ్లో ట్రైనింగ్ తీసుకుంటూ ఉన్నారు. నాకు 2003లో మ్యారేజ్ అయిందండి. మా మిస్సెస్ పేరు ధనలక్ష్మి. దిస్ ఇస్ మై సెల్ఫ్. అట్లాగే 80sలో మనం పుట్టడం చాలా అదృష్టం. ఈ సంవత్సరాలు ఎంతో అందమైన పాఠశాల బాల్యం, స్నేహితులు, బంధువులు, పొరుగువారు, పండగలు మరియు అందమైన పాటలన్నీ కూడా మనకి జ్ఞాపకం. అప్పుడు పాఠశాలకి భయం కాదు, ముచ్చటగా ఉండేది. బాల్యం మొబైల్ కాదు, మట్టి వాసన. మన బాల్యం మొబైల్ కాదండి, మట్టి వాసన. స్నేహం అవసరం కాదు, అలవాటు. బంధువులు పేర్లు కాదు, మన సంబంధాలు. పొరుగువారి అడ్రస్లు కాదు, మనుషులు. పండగలు స్టేటస్లు కాదు, సంబరాలు. సో ఇలా ఉండేది మన బాల్యం, చాలా బాగుండేది. అలాగే స్కూల్లో శేఖర్ మాస్టర్ గారి గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. సార్ నేర్పినటువంటి స్కిల్స్ అంటే మీ 10th క్లాస్ అయిపోయిన తర్వాత కూడా స్కూల్ మాది శ్రీనివాస విద్యావిహార్ అని చెప్పాను కదా. 13-14లో మాకు రికగ్నైజేషన్ వచ్చింది. అడ్మిషన్ రికార్డ్ ఎలా రాయాలో తెలియదు, అడ్మిషన్స్ రికార్డ్స్ ఎలా మెయింటైన్ చేయాలో తెలియదు. ఆ సమయంలో మా అన్నయ్య గారు సర్పంచ్గా ఉంటూ మాస్టర్ గారి దగ్గర ఒక 3 days వెళ్ళి ట్రైనప్ తీసుకురా, అది మనకు ఉపయోగపడుతుంది అని అంటే సార్ దగ్గరికి నేను వరుసగా 3 days 4 days వచ్చాను. అడ్మిషన్ రికార్డ్స్ ఎలా రాయాలి, ఏబిసి రికార్డ్స్ అని ఉంటాయి, అవి ఎలా మెయింటైన్ చేయాలి, అట్లాగే 10th క్లాస్ ఎస్ఎస్సి నామినల్ రోస్ ఎలా ప్రిపేర్ చేయాలి, ఇవన్నీ చాలా చక్కగా పోసకూర్చున్నట్టు చెప్పి, అరే నువ్వు పద్దాక నా దగ్గరికి రావాల్సిన అవసరం. దాంట్లో 1 to 33 కాలమ్స్ ఉంటాయి. నెంబర్ చెప్తే ఆ నెంబర్ చెప్తే దాంట్లో ఎలా రాయాలో అలా చెప్పేవాడు. సార్కి అంత అసలు చూడేక. సో మధ్యలో ఎన్నిసార్లు ఏ ప్రాబ్లం వచ్చినా కూడా చేస్తే అసలు విసుగుచ్చుకునే వాళ్ళు కాదు. మన టైంలో కూడా మాస్టర్ మంచి అడ్మినిస్ట్రేటర్. ఆ 10th క్లాస్ వర్క్ చేస్తుంటే సారే గుర్తొస్తారు. మేడం గారు ఎక్కువగా ఆడపిల్లలు గుంపులుగా నాగరాజ్ కుమార్ దగ్గర, టీచర్ గారి దగ్గరే ఉండేవాళ్ళు. అంటే మేడంతో మాకు అంతా కొంచెం తక్కువ. మేడం మేము 8th క్లాస్లో నుంచి ఇక్కడ జాయిన్ అయ్యాం. సో 6th 7th కాబట్టి ఇక్కడ పిల్లలందరూ మీకు లేడీస్తో బాగా టచ్ ఉండేవాళ్ళు. ఇక 1994లో ప్రేమికుడు సినిమా రిలీజ్ అయిందా? 1994 ప్రేమికుడు సెప్టెంబర్. ఎంతమంది సినిమాకి వెళ్ళాం చేతులు ఎత్తండి. ఎంతమంది మంగళగిరి సినిమాకి వెళ్ళాం? ప్రేమికుడు రియల్గా చేతులు ఎత్తాలి. ఎంతమందికి వీపులు విమానాలు మోతలు ఎక్కినాయి? గురువు గారు అక్కడ నుంచొని రండిరా రండి
ఈ స్కెచ్ అంతా వేసింది పూర్ణ గారు. డబ్బులు బాగు చేసి, అంత డబ్బులు ఉండే కదా మా దగ్గర, 15 రూపాయలు 20 రూపాయలు అన్నారు. మొత్తానికి ఉన్నాయి ఇచ్చాను వాళ్ళకి అంతే. నేను పొలమని వాళ్ళంటే వెళ్ళిపోయాను సార్ అంతే. యాక్చువల్గా నాకేం తెలియదు. ఇంకా అప్పట్లో ట్రెండ్ కదా సినిమా. ఆ సినిమా కోసం ఒక 10-15 రోజుల పాటు డబ్బులన్నీ పోజేసుకొని ఇస్తే సినిమా ఎంత హ్యాపీగా చూసామో, ఇక్కడికి వచ్చిన తర్వాత వీపులు విమానాలు పోతున్నాం వచ్చారు గురువు గారు. సార్ గుర్తుంది సార్, ప్రేమికుడు. అట్లాగే మర్చిపోలేనటువంటి ఇంకొక గురువు గారు మన కాంతారావు గారు. ఆయన మొద్దు ముండా కొడుకు ఉంగు అరే కరబట్టినారా అని. పక్కన యూకలిప్టస్ చెట్లు ఉండే, రబ్బర్, ఇక్కడేమో చెరువు సార్, ఆ రబ్బర్ తోటలు, ఆ పక్కన యూకలిప్టస్ చెట్లు ఉండే, చాలా సన్నగా పొడుగ్గా ఉండేవి సార్. తెచ్చేవాళ్ళు ఆ వాసన పీల్చేవాళ్ళు సార్. అంటే ఒకరోజు సార్ మొత్తానికి ఎర్లీగా వచ్చారు. ఈ చివరి రూమ్లో కూర్చున్నాం. మొత్తానికి ఆ రూమ్లో ఉన్న వాళ్ళు ఎవరో మొత్తానికి పోనీ నా కొడుకు అప్పుడే వచ్చారు. సారీ సార్, అనిదా భావించద్దు, నా కొడుకు అప్పుడే వచ్చారు, గురుగారు క్షమించాలి. సరే ఇక ఆయనకి ఎంత కోపం వచ్చిందంటే అసలు వచ్చేసాడు లోపలికి. ఎవడు చెప్పరా, మొక్కుకుండా కొడుకు చెప్పండి అనేసి ఎవడు చెప్పేసరికి ఆ మాట ఇప్పటికీ గుర్తండి. అంటే అన్నిదా భావించద్దు. అరే తిథులు నక్షత్రాలు చూడకుండా కాపురాలు చెప్తే ఇట్లా నా కొడుకులు పట్టుకొని ఎట్లా నా కొడుకులు పుడతారా? పంతుల మీద జోకులు వేస్తారా మీరు అన్నాడు సార్. అన్నాడు సార్. అసలు ఇంకా మిరాకిల్ ఏంటంటే విజయలక్ష్మి మిస్ గారు మనకు బయాలజీ టీచ్ చేసిన మేడం గారు ఉన్నారు. పాపం పొజిషన్ బాగోలేదు, వెళ్ళటానికి ట్రై చేశాం కానీ తను మేడం గారు ఇబ్బంది పడ్డారు బాగా. తనతో నాకు బాగా మేడం గారు ఒకరోజు బయాలజీ చెప్తా ఏదో చెప్పారు, నేను అదే చెప్పలేదు. నేను యావరేజ్ స్టూడెంట్ని, చెప్పకపోతే గోరంటాకి అయితే పెట్టుకొచ్చుకున్నాను. ఆడింగిల్ ముండలాగే గోరంటాకి పెట్టుకొచ్చుకున్నా. అప్పటితో గోరంటాకి స్టాప్ సార్, ఇంకా పెట్టుకోవాలి గోరంటాకి. పాపం పెళ్ళికి బతిలాడారు, ఇంకేదో చాయిస్ ఇచ్చేసాను వాళ్ళకి. అప్పటి నుంచి అయితే గోరంటాకి అయితే పెట్టుకోవాలి. గోరంటాక్ అంటే మేడమే గుర్తొస్తారు, ఇంకంతే. ఇక శ్రీదేవి అండి, కక్ష తీర్చుకోవాలి అమ్మాయి మీద. మాకేమో హిందీ రాదు, మేము ఇక్కడ 8th క్లాస్కి వస్తాం, వీళ్ళు 6th 7thలోనే హిందీ నేర్చేసుకుంటారు సార్. మా ఎలిమెంటరీ స్కూల్లో నేర్పరు. మేము ఎక్కడికి వచ్చిన తర్వాత మాకు హిందీ రాదు. మా గురువు గారు అసలు నేర్పరు. ఓన్లీ అసైన్మెంట్లు కచ్చడి తప్ప గచ్చడి తప్ప ఇవే రాయాలి. ఒక్కొక్కటి 5 సార్లు రాయాలి లేదా 10 సార్లు రాయాలి. శ్రీదేవి అదంతా టార్గెట్ చేసేదంటే చక్కగా కొంచెం పర్టికులర్స్గా ఫస్ట్ లైన్లోనే కూర్చునేది. టీచర్ కన్నా ఎక్కువ చేశారు సార్. రాసావా రాయలేదా? ఆ రాయిపోతే ఒకసారి రాశాడు సార్. రజనీకాంత్ 2 సార్లు రాశాడు సార్. ఆయన చేత కొట్టించారు. సార్ కొట్టమాండి సార్, సాయంత్రం రేపు పాలు తీసుకొస్తాను సార్, పెరుగు తీసుకొస్తాను, కూరగాయలు. పాపం ఆయన హిందీ భాష గారికి చాలా గ్రేట్. ఆ వయసులో కూడా చాలా వేగంగా ఫాస్ట్గా సైకిల్ ఇక్కడ ఎక్కితే తాడికొండ ఒక ½ అవర్లో వెళ్ళిపోయాం. అంత ఫిట్నెస్. గురువుగారి జ్ఞాపకాలు మర్చిపోలేం. అలాగే ఈ పంపు చూడండి ఒకసారి, పంపు చూడండి. పంపుతో అనుబంధాలు ఏమైనా ఉన్నాయా? పంపు భోజనం చేసిన తర్వాత ఆ పంపు చుట్టూ ఒక 100 మంది అది కడుక్కోవాలి. బాక్స్ కడగాలి, బాయ్స్ కడుక్కొని మళ్ళీ ఆడపిల్లలకు నీళ్ళు తీసుకొచ్చేవాళ్ళు. అక్కడ చేతులు నెట్టుకుంటూ ఉండేవాళ్ళు. ఆ చేతులు పెట్టాలంటే మన బాక్స్లో కావాలనే ఘాటు పెట్టేవాళ్ళం సార్ అంచుకి, ఎందుకంటే చేయి పెడితే తెగిపోద్ది. అమ్మో వాడి బాక్స్ దగ్గరికి వెళ్ళకూడదు. రకరకాల టెక్నిక్స్తో ఆ పంపు. ఆ ఉస్మాన్ ఆఫీస్ కానీ పాపం ఆయన మనల్ని భరించేవాడు. ఒక్క మాట అనేవాడు కదా ఉస్మాన్ ఆఫీస్.
రోడ్ ఆ దగ్గరికి వెళ్తే పిల్లల్ని ఏమనేవాడు కాదు, ఎన్నో నీళ్ళు ఆగం చేసేవాళ్ళు. ఒక కృష్ణ హోటల్ ఆయన బొక్కెట్ సాంబార్ పెట్టేసేవాడు, సార్ తినేసేయండి అని. మేము చక్కగా నడుచుకుంటా మురుగన్ హోటల్కి వెళ్ళేవాళ్ళు. మేము మురుగన్ హోటల్ అంటే ఏం సార్ అంత పెద్ద హోటల్ పెట్టుకుని మురుగన్ అనుకునేవాళ్ళు. మురుగన్ దాని మీనింగ్ తెలియక అలా అనుకునేవాళ్ళు. చక్కగా మీరు ఎట్లా వెళ్ళేవాళ్ళు. కృష్ణ హోటల్ ఆయన కూడా సాంబార్ బొక్కెట్ పెట్టేవాడు. అట్లాగే మన ఈ లిఫ్ట్ ఇరిగేషన్ పార్క్ కూడా కూర్చొని లంచ్ చేస్తూ ఉండేవాళ్ళం. అక్కడ ఈతలు కొడుతూ ఉండేవాళ్ళం. సాయంత్రం సార్ రాకపోతే మాత్రం ఈ మన స్కూల్ వెనక మళ్ళీ మన రేగ్గాయలు పొల రేగ్గాయలు ఈ వారికి వెళ్ళిపోయేవాళ్ళం మేడం. ఇక అంతే సంగతులు. సార్ రాలేదంటే పండగ. ఇట్లాంటి ఎన్నో అనుభవాలు ఉన్నాయి. ఫస్ట్ నరేష్ రాగానే స్కూల్లో అంటే మా మేడం గారిని నెంబర్ తీసుకొని కాల్ చేశాడు. కాల్ చేసి రజనీ ఎక్కడ అంటే ఎవరు అన్నా, నరేష్ అన్నాడు. గుర్తుపట్ల గోలీ అనగానే ఎక్కింది. అదే నరేష్, ఒక చక్కటి రూపం, గుండ్రపు మొహం, మంచి కలరు, సూపర్గా ఉంటాడు. ఇటు ఛానళ్ళు చేశారు, బాగున్నారా అంటే మాత్రం సరే కిందకు వచ్చాను, నడుచుకుంటూ వస్తున్నాడు. నేను ఎక్స్పెక్ట్ ఏదైతే చేశానో అదేది వాడికి లేదు. ఎకరానికి 10 సెంటే ఉంది, 90 సెంట్ ఊడిపోయింది. సరే ఓకే చేసుకెళ్ళి ఆ తర్వాత జనాల తర్వాత ఫ్రెండ్ శ్రీధర్ 10th క్లాస్ అప్పుడు చూడటమే. మధ్యలో ఎప్పుడో కలిసాను, తనకి గుర్తులేదు, నాకు గుర్తులేదు. ఇట్లా గెట్ టుగెదర్ ప్లాన్ చేసుకున్నాం. రాము, పూర్ణ మాస్టర్ గారు వీళ్ళంతా చక్కగా చేసి ఇలా గ్యాదర్ అవ్వడానికి అందరి కృషి ఉంది. థ్యాంక్స్ టు ఆల్. నమస్తే అందరికీ, స్నేహితులకి అందరికీ. 94-95 బ్యాచ్ 10th క్లాస్. నా పేరు లింగినేని మురళీకృష్ణ, చిన్నకాకని. నేను 10th క్లాస్ దాకా ఇక్కడే చదివాను. శ్రేఖర్ మాస్టర్ గారితో నాకు మాత్రం చాలా, నాకు మ్యాథ్స్ అంటే భయం. మ్యాథ్స్ ఏదైనా తప్పు చేస్తే మామూలుగా అందరు కొడతారు. మాస్టర్ గారు ఈ మన ఈతాకు కర్ర తీసుకొని ఇలా కొట్టి అది వేయడం అనమాట, అరిచేతిలో. ఆ దెబ్బ ఇంకా గట్టిగా తగిలేదు అనమాట. అది మాత్రం మాకు చాలా భయంగా ఉండేది, మాస్టర్ గారు కొడతా ఉంటే. తర్వాత సైదారెడ్డి గారు కూడా మాస్టర్ గారు చూస్తుంటేనే చాలా భయంగా ఉండేది. క్లాస్ రూమ్లోనే ఇంత బారు బెత్తం తీసుకొని రెడీగా కూర్చునేవాళ్ళు అనమాట. వచ్చిన వాళ్ళకి వచ్చినట్టు కొడతానే ఉండేవాళ్ళు. అవునండి. క్లాసులో నుంచి అందరూ లోపలికి వస్తాం కదండి, గేట్లో నుంచి ఆ గేట్ దగ్గరే కూర్చున్నాడు బెత్తం పెట్టి. వచ్చినట్టు టీవీ మీద కొడతానే ఉండేవాడు. ఓకేనండి. నాది 10th క్లాస్ అయిపోయిన తర్వాత ఐటీఐ డీజిల్ మెకానిక్ చేశాను. ఆ తర్వాత స్వరాజ్ మాజ్డాలో ఒక 7 ఇయర్స్ వర్క్ చేశానండి మెకానికల్గా. ఆ తర్వాత కిర్లోస్కర్ సర్వీస్ ఇంజనీర్గా ఒక 6 సంవత్సరాలు చేశాను. ఇప్పుడు ప్రస్తుతానికి క్యాబ్ నడుపుతున్నానండి. నాకు 2 పిల్లలు, బాబు, పాప. బాబు SRM కాలేజీలో ఇంజనీరింగ్ 2nd ఇయర్ చదువుతున్నాడు. పాప శ్రీ భవిష్యలో ఇంటర్ 1st ఇయర్ చదువుతున్నాను, చిన్నకాకని. మేమంతా ఇక్కడ ఇంటర్వెల్ ఎప్పుడు వస్తుందా, ఇంటర్వెల్కి ఎప్పుడు బయటికి వెళ్దామా, ఇదే గ్యాస్లో ఉండేది. చదువు మీద అంత గ్యాస్ ఉండేది కాదు. ఎప్పుడు బయటికి వెళ్ళి ఆడుకోవటం, ఎప్పుడు బయటికి వెళ్దామా అనే కానీ చాలా బాగా ఎంజాయ్ చేసేవాళ్ళం. ఆ తూటు కర్రల్లో పట్టుకొని అక్కడే కింద మీద పడి దొల్లుకుంటే అక్కడే ఆడుతూ ఉండేవాళ్ళం. తర్వాత లంచ్ అవర్లోనేమో ఆ బాక్సులు తిన్న తర్వాత కడుక్కొని ఆ లిఫ్ట్లో ఇలా వేసేవాళ్ళం బాక్సు. ఆ బాయిలోకి మళ్ళీ వస్తూ ఉండేది, మళ్ళీ వేసేవాళ్ళం అట్లాగా. అది మాత్రం చాలా ఆడుకుని బాగా ఎంజాయ్ చేసేవాళ్ళం. కాకపోతే చదువు మీద అంత ఫోకస్ పెట్టలేదు. మేము ఎక్కువగా ఇక ఖాళీ టైంలో క్రికెట్ ఆడేవాళ్ళం.
అలాగే ఆ తూటికర్రలతోటే కర్రాబిళ్ళ ఆడేవాళ్ళం. అవి బాగా బాగా గుర్తండి. ఇంకా ఏం మాట్లాడదు, ఇంత కింద అనుకున్నా చాలా మాట్లాడదామని ఇక్కడికి వచ్చిన తర్వాత ఏం మాట్లాడాలో తెలియట్లేదు. మన నాగరాజు కుమార్కి టీచర్ గారు మాత్రం నేను ఒకసారి ఇంగ్లీష్ క్వశ్చన్ కాపీ కొడతా ఉన్నాను అనమాట. కాపీ కొడతా ఉంటే టీచర్ గారు చూసి ఇలా చెవు పెట్టుకొని రా అని చెప్పి చెవు మేలేసి చెవు ఇలా పట్టుకొని ఇలా 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 గుంజుతారు. ఇది నా మీద చూపించుకోకుండా అంటే అప్పుడు నేను మేడం గారు, నువ్వు నేను, అదనమాట. ఓకే, అలాగా ఆ తీపి జ్ఞాపకాలు అలా ఉన్నాయండి. ఓకేనండి, థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ మురళి. ఫ్రెండ్స్కి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నా పేరు రూప, నేను డిగ్రీ చేశాను. మా వారు MBA ఫైనాన్స్ కంపెనీలో GMగా చేస్తారు. నాకు 2 అబ్బాయిలు. పెద్ద బాబు MS చేయడానికి ఆస్ట్రేలియా వెళ్ళాడు. చిన్న ఆయన KLUలో ఫైనల్ ఇయర్. ఈ ఫంక్షన్ ఎప్పుడెప్పుడు జరుగుతా అని నేను ఎదురు చూస్తూ ఉన్నాను. ఏంటా మన బ్యాచ్ పెట్టరు, ఇంకా మబ్బు బ్యాచ్ అనుకున్నాను, కానీ జెమ్స్ అనిపించారు. లేట్గా చేసిన అరేంజ్మెంట్స్ అదిరిపోయింది. ఒక స్వీట్ మెమరీ. మాకు రామయ్య అంటే ఫస్ట్ గుర్తు రాలేదు, దేవి గుర్తు చేసింది. చింతకాయలు తెచ్చిచ్చేవాడు, చింతకాయలు రామయ్య అనగానే ఆ మెమరీ గుర్తొచ్చింది. థ్యాంక్ యూ సో మచ్. మాస్టర్ గారికి, టీచర్ గారికి నమస్కారాలు. నేను ఇక్కడ మంగళగిరిలో డిగ్రీ అయిన తర్వాత హైదరాబాద్ వెళ్ళాను. 20 years నుంచి ఒకటే కంపెనీలో జాబ్ చేస్తున్నాను, చర్లపల్లి ఇండస్ట్రీలో. మా బాబు బీటెక్ అయిపోయింది, టెక్ మహీంద్రాలో జాబ్ చేస్తున్నాడు. పాప DMLకి అయిపోయింది, ల్యాబ్ జాబ్ చేస్తుంది. మా మేడం టీచర్గా చేస్తుంది, నారాయణ. స్వీట్ మెమరీ చెప్పలేదు, సార్ గురించి వచ్చాడు ఉంటాయి. ఎప్పుడు సార్తో ఉంటావు కదా, వెళ్ళిపోతా. శేఖర్ మాస్టర్తో ఎక్కువ ఉండేవాడిని. కుక్కమాళ్ళ అని ఇంటి పేరుతో పిలిచేవాడు మాస్టర్. సరదాగా గడిచిపోయేది. మొన్న రాము, నరేష్ కూడా మేడంని కలవడానికి రమ్మన్నారు, కానీ ఆ రోజు నాకు టైం లేక వెళ్ళలేదు. మేడం హైదరాబాద్లో ఉంటాను నేను. యాక్చువల్గా మాతో పాటు మీ దగ్గరికి తను కూడా వస్తాను మేడం, కానీ అక్కడి నుంచి జర్నీ ట్రాఫిక్ కదా, కొంచెం వేరే అనుకోకుండా వేరే పని ఉండటం వల్ల ఈసే రావాలి వచ్చేవాడు మాతో పాటు, కానీ కుదరలేదు. లేదంటే నేను వస్తానని 4 రోజుల ముందు నుంచే చెప్పాడు. ట్రాఫిక్ లేట్ అయిపోయిందిలే, లేట్ అయితే వద్దులే అని రాలేదు మేడం. చాలా థ్యాంక్ యూ కిరణ్. నెక్స్ట్ పేరెడ్డి. అందరూ శుభాకాంక్షలు. నా పేరు పేరెడ్డి. నేను 10th క్లాస్ అయిపోయిన తర్వాత ITI చదివాను. ప్రజెంట్ కరెంట్ ఆఫీస్లో లైన్మెన్గా పనిచేస్తున్నాను. పెదకూరపాడు కరెంట్ ఆఫీస్లో చేస్తున్నాను. నాకు 2 బాబులు, ఒక అబ్బాయి ఇంటర్మీడియట్ చదువుతున్నాడు, ఒక అబ్బాయి 8th క్లాస్ చదువుతున్నాను. చెప్తున్నా, అందరూ ఏదో చెప్పాల్సిందే కంపల్సరీగా. కాంతారావు మాస్టర్ తోటి మాకు ఇన్సిడెంట్ ఉంది. వసంత రెడ్డి ఉన్నాడు, అతను హిందీలో ఒక పోయం రాయలేదు. కాడిలాగా పెరిగావు, దునపోతలాగా ఉన్నావు, పోయం రాలేదు, మిగతా నన్ను చూసి నేర్చుకొని చెప్పారు. శ్రీదేవి అప్పుడు ఇంకా ఎక్కువ చేసేది, మా మీద కంప్లైంట్ ఎక్కువ ఇచ్చేది శ్రీదేవి. శ్రీదేవి అవును, హిందీ మాస్టర్కి ఎక్కువ సపోర్ట్ ఇచ్చేది శ్రీదేవి, మా అందరిని కొట్టించేది శ్రీదేవి. అది సార్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ పేరెండి. శ్రీదేవి నువ్వు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అందరికీ నమస్తే. టీచర్ గారికి, మాస్టర్ గారికి నమస్తే. ఫ్రెండ్స్ అందరికీ హాయ్. నా పేరు గోలి స్వర్ణలత. నాకు 2 బాబులు. నేను ఇక్కడ 10th క్లాస్ అయిన తర్వాత మంగళగిరిలో ఇంటర్ చదివాను, తర్వాత డిగ్రీ చదివాను. ఆఫ్టర్ మ్యారేజ్ అయ్యింది.
మ్యారేజ్ తర్వాత 2 బాబులు. పెద్ద బాబు సిద్ధార్థ కాలేజీలో ఇంజనీరింగ్ చేశాడు. ఇప్పుడు అమెజాన్లో జాబ్ చేస్తున్నాడు. చిన్న బాబు యుఎస్ఎంఎస్ చేయడానికి వెళ్ళాడు. ఓకే, దట్స్ ఆల్. బిజినెస్ చేస్తాడు. మునగాల నాగేశ్వరరావు మా హస్బెండ్ పేరు. బిజినెస్ చేస్తారు, ఎలక్ట్రికల్ బిజినెస్. నేను కూడా శ్రీదేవుల మేడం మార్పుల గురించి మీకు చుట్టూ తిరిగి నాగైతే గుర్తుంది. నాది 10th కూడా కంప్లీట్ చేయలేదు నేను. మ్యారేజ్ అయిపోయింది. అయితే మా వారు వెంకటరమణ కుమార్, తను జనరేటర్ వర్క్స్ చేస్తారు. మాకు 2 బాబులు. పెద్ద బాబు డాక్టరు, చిన్న బాబు యుఎస్ వెళ్ళాడు. మాకు శేఖర్ మాస్టర్ గారు మామూలుగా అడప అని అసలు ఇంటి పేర్లతో పిలవటం అలవాటు చేశారు అందరికి. నా పేరు ఇంక ఫ్రెండ్స్ అందరూ అడప అని మీరు పిలవటం బిగిన్ చేశారు. మాకు నాగరాజ్ కుమార్ టీచర్ గారు అంటే చాలా గౌరవం ఉండేది. అలాగేమి లేదు, అంతే. చెప్పాలి మేడం మీ గురించి చాలా చెప్పారు. ఏది రింగ్ ఆట ఆడేవాడిని అందరితో అని. అది ఆటలు ఆడుకునేవాళ్ళం, కో ఆడేవాళ్ళం. మీరు మగపిల్లలు కూడా ఈ రూప, శ్రీదేవి వీళ్ళు, స్వర్లత వీళ్ళు మేము హైట్ గా ఉండి గట్టిగా కొడితే ఏడ్చేవాళ్ళు. అయితే నాకు రాము నరేష్ 2 కాల్ చేశారు. కాల్ చేసినప్పుడు వీళ్ళిద్దరికి ఏంటి రాము నరేష్కి మాటలు వస్తున్నాయా ఇద్దరికి అన్నాను. ఇందాక అన్నాను కదా, కానీ అనమాట ఫస్ట్ నరేష్ చేసినప్పుడు అసలు మాట్లాడరు మీరు, మీకు మాటలు వస్తున్నాయా అని నరేష్ కామ్ చేస్తే తప్పదు కదా మాట్లాడాలని చాలా క్లాస్ పీకింది అన్నమాట. సరే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఉండు. కాళేశ బర్మ, ఐటీ చేశాను. ప్రస్తుతానికి ఐలాండ్లో చేస్తున్నాను జాబ్. రన్నింగ్. మా అమ్మాయి బాబు ఇస్రోలో జాబ్ చేస్తున్నాడు, బెంగళూరు. అమ్మాయి బీటెక్ 3rd year. సార్ ఏంతో చిన్న మెమరీ ఏంటంటే సార్, ఈయన మీరు 10th ఉన్నప్పుడు 8th నుంచి వచ్చారు. అయితే ఈయన గేమ్స్ బాగా ఆడతారు సార్. అప్పుడు కబడ్డీ బాగా ఆడేవాడు. ఇంకో బాగా గుర్తుందండి సార్, సైకిల్ స్టాండ్ వేసి దాని మీద దూకేవాడు. ఇక్కడ బాగా హై జంప్ బాగా చేసేవాడు. హై జంప్ ఇక్కడ అంతా మనకు ఖాళీగా ఉండేది. ఆ ఖాళీ ప్లేస్లో ఎక్కువ ఆడుకుంటూ ఉండేవాడు. ఈ తూటి కారుతో ఇలా పట్టుకుంటే నేను దాని మీదుగా జంప్ చేసేవాడు అనమాట. తర్వాత సైకిల్ కూడా స్టాండ్ చేసి ఉంచితే గుర్తుందండి, దాని మీద జంప్ చేసేవాడు. అది బాగా గుర్తు సార్, బాగా ఆడేవాడు ఆట. థ్యాంక్ యూ కాళేశ్. థ్యాంక్ యూ వెరీ మచ్. తల్లిదండ్రులకు నాకు విద్యాబుద్ధులు నేర్పి మన ముందున్నటువంటి శేఖర్ మాస్టర్ గారికి, నాగరాజ కుమార్ గారికి, అదేవిధంగా ఇంత ఆత్మీయ సమ్మేళనానికి వచ్చేసినటువంటి మీ అందరి తోటి సహోదరులు, స్నేహితులు, మీ అందరికీ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు మరియు అభినందనలు తెలియజేసుకుంటున్నాను మీ అందరి కరతాళ మధ్య. ఎందుకంటే ఇది శుభదినం అని చెప్పాలి. ఏమిటో మెమరీస్, ఎప్పుడో ఏదో జరిగిపోయాయి, కానీ ఎక్కడో ఏదో చూశాను, ఎందుకు చూశాను, ఎలా చూశాను అనేటటువంటి విషయాలని ఎప్పుడైతే మనం మననం చేసుకుంటూ ఉంటామో మనలో ఉండేటటువంటి వయసు మనం 10వ తరగతికి వెళ్ళిపోయినట్లని నేను భావిస్తున్నాను. అందుకు పార్టిసిపేట్ చేసినటువంటి మీ అందరికీ కూడా ఒకసారి కరతాళ ధ్వనుల మధ్య మిమ్మల్ని అభినందిస్తున్నాను. మరి నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి కమిటీ మెంబర్స్, మన స్నేహితులందరికీ కూడా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. నా పేరు నల్లిపోయిన కాళహస్తి, నేను కాజులో ఉంటాను. సో నేను PhD పూర్తి చేశాను, ఎలక్టోరల్ పాలిటిక్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్, కేస్ స్టడీ ఇన్ విజయవాడ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ మీద చేశాను. తర్వాత MSc సైకాలజీ కంప్లీట్ చేశాను, MA పొలిటికల్ సైన్స్, MA పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, MA జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్, MPhil పొలిటికల్ సైన్స్ అండ్ PhD పొలిటికల్ సైన్స్ కంప్లీట్ చేశాను.
వీటన్నిటికీ గల కారణం ఏంటంటే మన గురువులు మనకి ఇచ్చేటటువంటి ఇన్స్పిరేషన్. అంటే ఎప్పుడూ కూడా నిరంతర విద్యార్థిగా ఎప్పుడైతే మారుతూ ఉంటామో మనలో ఉండేటటువంటి ఆర్గాన్స్ డెవలప్ అవుతూ ఉంటాయి. ఏదో కొత్తదనాన్ని తెలుసుకోవాలి అనేటటువంటి విషయాన్ని మనం రంగరించడానికి, మనం మననం చేసుకోవడానికి మనకు ఉపయోగపడతాయి. సో అందుకు మీ అందరి తరపున మన గురువులందరికీ పాదాభినందనాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ యువర్ గ్రేట్ ఇంప్రెషన్ టు మీ అండ్ మై ఫ్రెండ్స్ ఆల్సో. సో థ్యాంక్ యూ సో మచ్. అదేవిధంగా నేను ఇక్కడ మెమరీస్ ఏంటంటే, నన్ను ఇంతవరకు ఏ మాస్టారు ఒక దెబ్బ వేయలేదు. ఎప్పుడు కూడా అందరూ చెప్తున్నారు కర్ర తీసుకొని ఆ గేట్లో ఉండేవాళ్ళు అని చెప్పి. అంటే మా నాన్న ఏం నేర్పించాడంటే, నువ్వు ఏదైనా చెయ్యి, వెళితే చెప్పు లేకపోతే మానేసి, కానీ వెళ్ళి ఏదో జరిగిందని మాత్రం చెప్పొద్దు. సో స్కూల్కి 10 నిమిషాల ముందే నువ్వు లోపల ఉండాలి. సో తర్వాత వచ్చే వాళ్ళు ఎవరో నీకు తెలియదు అనేది నాకు ఇందాక అర్థమైంది. అందరూ కర్ర తీసుకుని కొడుతున్నారంటే ఒక్కరోజు కూడా మ్యాక్సిమం ఏ మాస్టర్ ఎవరినో కొడుతుంటే ఆయన క్లాస్లోకి వచ్చాడని నాకు గుర్తులేదు. అంటే దీన్ని బట్టి నాకేం అర్థమైందంటే, సో మనం ముందున్నాం కాబట్టి చక్కగా ఇటువంటి మెమరీస్ లేకుండా పోయినాయి అని అనుకుంటున్నాను. కానీ ఏదైనా సక్సెస్ఫుల్గా సాధించాలంటే కమిట్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ కమిట్మెంట్ ఎప్పుడు వస్తుంది అని అంటే, మనం ఆల్రెడీ ఒక విషయాన్ని ఈ టయానికంటే ఈ టైం మనం ఇచ్చేసేయాలి. అదేవిధంగా నేను పర్సనాలిటీ డెవలప్మెంట్ ట్రైనింగ్ క్లాసెస్ అండ్ కెరీర్ కౌన్సిలింగ్ క్లాసెస్ ఇస్తుంటానండి. ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో దాదాపుగా 200 కాలేజీల పైన నేను స్పీచెస్ అయితే ఇచ్చాను. అదేవిధంగా వీ కెన్ ఫోకస్ యాప్ అనేటటువంటి ఒక అద్భుతమైనటువంటి యాప్ని డిజైన్ చేసి 6 నుంచి ఇంటర్మీడియట్ వరకు తెలుగు అండ్ ఇంగ్లీష్లో ఎన్సీఆర్టీ సిలబస్ ప్రకారం భారతదేశంలో ఎవరైనా కానీ మన యాప్ని యూజ్ చేస్తే వచ్చేటట్టుగా ఒక యాప్ని రీసెంట్గా డిజైన్ చేసామండి. ఆ యాప్ ఏంటంటే వీ కెన్ ఫోకస్ యాప్. 6 నుంచి ఇంటర్మీడియట్ వరకు దాంట్లోనే క్లాసులు ఉంటాయి. ఆ యొక్క ప్రాక్టీసెస్కి ఎక్సర్సైజెస్ ఉంటాయి. అంటే జనరల్గా ఏం చేస్తాం, మన పాఠం అంతా ఇంత కూడా మిస్ కాకుండా, అంటే క్లాసులో మాస్టర్స్ చెప్పినప్పుడు సమయానుభవంగా కొన్ని స్కిప్ చేసేస్తూ ఉంటాం. అయితే మన దాంట్లో ఎక్కడా కూడా ఇంత కూడా స్కిప్ అనేటటువంటి మాట మనకు రాకూడదని చెప్పేసి ఎన్ని వీడియోస్ అయినా దాంట్లోనే డిస్ప్లే చేస్తాం. తర్వాత సైడ్ హెడ్డింగ్స్ కూడా పిల్లలు రికగ్నైజ్ చేయడానికి దాంట్లోనే పెడతాం. తర్వాత ఎక్సర్సైజెస్, టెక్స్ట్ బుక్లో ఉన్న క్వశ్చన్స్ అన్నీ ఒక చోట ఇచ్చేస్తాం. మీరు రాసేసుకుంటారు, రాకపోతే దాన్ని క్లిక్ చేస్తారు, వెంటనే అది ఎక్స్ప్లెనేషన్ ఇస్తుంది. భారతదేశంలో ఏ భాషలైనా మారిపోతుంది, అంటే అందరికీ కూడా అర్థమయ్యేటట్టుగా. తర్వాత ర్యాంక్ అప్ అని ఉంటుంది దాంట్లో ఏం చేస్తామంటే ఐఐటి, జేఈఈ, ఐఏఎస్, తర్వాత కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో వచ్చినటువంటి క్వశ్చన్స్ చాప్టర్ వైజ్ మేము ఏరి ఆ చాప్టర్లో వేస్తాం. మళ్ళీ దానిని మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తారు, దాన్ని క్లిక్ చేస్తే ఎక్స్ప్లెనేషన్ వస్తుంది, మళ్ళీ అది ఏ భాషలో అయినా మారిపోతుంది. తర్వాత 3వది ఆన్లైన్ ఎగ్జామినేషన్స్. ఈ 2 రాసిన తర్వాత 1 మార్క్ క్వశ్చన్స్ పెడతాం, మల్టిపుల్ చాయిసెస్. దాన్ని జస్ట్ మనం అలా క్లిక్ చేస్తాం. ఎగ్జామ్ మొత్తం రాసిన తర్వాత ఎన్ని మార్కులు వచ్చినాయి, ఎంత పర్సంటేజ్ వస్తుంది, మళ్ళీ క్వశ్చన్ పేపర్ రివీల్ అవుతుంది. నువ్వు 1 పెట్టావు, ఇది 2 కరెక్ట్ ఆన్సర్, దాని ఎక్స్ప్లెనేషన్ ఇది, మళ్ళీ అది ఏ భాషలో అయినా మారిపోతుంది. తర్వాత క్లాసులు విన్నారు, ఎగ్జామ్స్ చేశారు, కానీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మిళితం చేశాం. ఎందుకంటే అప్పటికప్పుడు మీకు వచ్చేటటువంటి డౌట్ని వెంటనే క్లియర్ చేయాలి అనేటటువంటి ఉద్దేశంతో వెంటనే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా దాంట్లో పెట్టాం. సో ఒక వ్యక్తి మ్యాథ్స్ అనేటటువంటి సబ్జెక్టు ఇది ఈజీ అని పెట్టి చేయాలి అనేటటువంటి తపనతో 3.5 సంవత్సరాలు దీన్ని నిరంతరం కృషి చేస్తూ దీనిని పబ్లిక్లోకి తీసుకురావడం జరిగింది సార్. అందుకు మీ అందరి ఆశీర్వచనాలు, మరి అదేవిధంగా మనం చేస్తున్నటువంటి కమిట్మెంట్, ఒక పిల్లవాడు అభివృద్ధిలోకి రావాలి. మ్యాథ్స్ అంటే భయం కాదు, మీ ఇల్లే మీ యొక్క గణిత విద్యాలయం అవ్వాలి అనేటటువంటి మా దృఢ సంకల్పం. అదేవిధంగా చాలామంది ఏం చేస్తున్నారంటే, మన అందరికీ పిల్లలు అది చేస్తున్నారు ఇది చేస్తున్నారు అని చక్కగా చెప్తున్నారు. అంటే సెల్ ఫోన్ వల్ల పాడవుతున్నారు అంటున్నారు. ఎస్ఆర్నో
కానీ సెల్ ఫోన్ వల్ల ఉపయోగించుకుంటే ఎలా ఉంది అంటే నేటి సెల్ ఫోన్ శరవాణి జేబులో కీరవాణి, మాయ చేసే మహారాణి వ్యసనాల యువరాణి. గుప్పిట్లో ఉండవలసింది అందరినీ గుప్పిట్లో పెట్టుకుంటుంది, అదనపు అవయవంగా మారి అవయవాలన్నిటిని ఆడిస్తుంది. సౌకర్యం కోసం సృష్టిస్తే సృష్టించిన వాడినే శాసిస్తుంది. ప్రమాదం చేస్తూ పడిపోయిన ప్రాణం ఉందో లేదో చూసుకోకుండా ఫోను ఉందో లేదో చూసుకునే స్థాయికి దిగజారిపోయాం. ఎన్నని చెప్పను దీని లీలలు ఓ మిత్రమా. విజ్ఞానం కోసం చేసింది అజ్ఞానంగా వాడు, ఊడిగం చేయించుకోగాని బానిసగా మారిపో. ఈ కాన్సెప్టు నేను ఒక స్టోరీ రాసుకుంటూ ఉండగా నాకు తట్టినటువంటి ఐడియా ఇదేంటి, సౌకర్యం కోసం సృష్టించింది అసౌకర్యంగా వాడద్దు. సో సౌకర్యం అనేది దీంట్లో ఏముంది, ప్రపంచంలో ఏ జ్ఞానాన్నైనా తెలుసుకునేటటువంటి శక్తి సెల్ ఫోన్లో ఉంది, బట్ నువ్వు వాడటంలోనే తేడా ఉంది. కాబట్టి విద్యను అనేది మనం అందిస్తే దానిని విజువలైజేషన్ కానీ మనం ఇవ్వగలిగితే ఆన్ ది స్పాట్లో టీచర్ ఉంటే క్లియర్ చేస్తారు. మరి ఇంటికి వెళ్ళిన తర్వాత వచ్చినటువంటి డౌట్ అది చేయలేడు. కాబట్టి మ్యాథ్స్ అంటే భయం 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 అంటున్నారు. కాబట్టి నేను ఈ మ్యాథ్స్ మీద రీసెర్చ్ చేయాలి, మ్యాథ్స్ని పబ్లిక్ అందించాలి అనేటటువంటి ఉద్దేశంతో ఎన్నో వ్యయ ప్రయాసాలకు గూర్చి దీనిని తయారు చేయటం అనేది జరిగింది. ఇదన్నీ ఎందుకు చెప్తున్నాను అంటే క్రమశిక్షణ, మన టీచర్స్ ఇచ్చేటటువంటి మోటివేషన్. ఎన్నో తప్పులు చేస్తుంటాం, రే అటు వెళ్ళొద్దు అంటే మనం వెళ్ళకుండా కూర్చోవాలి. అలానే అంటారులే అంటే సెల్ ఫోన్ నుంచి డీవియేషన్కి వెళ్ళిపోయినట్టే, మనం దీంట్లోకి వచ్చేసినట్టే. తర్వాత 6 నుంచి ఇంటర్మీడియట్ ఎందుకు సెలెక్ట్ చేసామంటే మనం ఐఏఎస్ ఆఫీసర్ అవ్వాలన్నా, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ సంపాదించాలన్నా, ప్రభుత్వ ఉద్యోగాలు పొందాలన్నా, కామన్ ఎంట్రన్స్ టెస్ట్లో మనం ముందుకు వెళ్ళాలన్నా 100% మనకు కావాల్సింది ఏంటంటే మ్యాథ్సే. మ్యాథ్స్ వస్తే మనలో కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరుగుతాయి. ఎన్నో కాలేజీలకు వెళ్ళినప్పుడు మీ పిల్లవాడు ఏం చేస్తున్నాడంటే మా పిల్లవాడు సూపర్ అండి అన్ని సబ్జెక్టులు ఒక మ్యాథ్స్ తప్ప అనేటటువంటి పదాలు నా మెదడులో బాగా దీనికి సొల్యూషన్ మనం ఇవ్వలేమా, ఏంటి సొల్యూషన్ అని చాలా జాగ్రత్తగా ఆలోచించి ఎన్నో ఇబ్బందులు ఉన్నాయి దాన్ని ఆ స్ట్రీమ్ లైన్ చేయడానికి. సో అందుకు చక్కగా ఏదో మాకు మంచి టీం దొరకటం, మంచిగా అభివృద్ధి చేయటం, అది 10 మందికి కాదు ఈ భారతదేశానికి ఉపయోగపడాలి అనేటటువంటి సదుద్దేశం మాత్రమే. సో అందుకని నేను ఈ సభాముఖంగా ఎవరైతే మీ పిల్లలు ఉన్నారో, ఎవరైతే 6వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ చదువుతూ ఉన్నారో మన క్లాస్మేట్స్ అందరి పిల్లలకి కూడా ఫ్రీగా మీకు ప్రొవైడ్ చేసేస్తాను. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. అదేవిధంగా మెమరీస్కి వెళ్తే మాస్టర్ ఎరా నలిపోయినా కూర్చున్నావా అనేవాళ్ళు. సార్ గుర్తుండకపోవచ్చు ఇంతమంది మీద. సో ఎందుకంటే ఎప్పుడూ లేట్ రాలేదు, ఎప్పుడు ఏ టీచర్ దగ్గర తన్నులు తెలియదు, ఎప్పుడు ఒకళ్ళు కొట్టింది లేదు, ఎక్కువగా పలకరించింది లేదు. రావటం, మన పని మనం చూసుకోవటం, ఇంటికి వెళ్ళిపోవటం, ఇంత తప్ప ఎక్కడా లేదు. ఇంకోటి ఏంటంటే నా స్కూల్ లెవెల్ కానివ్వండి, కాలేజీ లెవెల్ కానివ్వండి, ఎక్కడికైనా వెళ్ళనివ్వండి, రా కాళహస్తి కూర్చో అనేటట్టుగానే నేను అలా జరుపుకుంటూ వచ్చాను. సో అంటే మీ ఆ మెమరీస్ అంతవరకే ఉన్నాయి తప్ప నాకు వేరే ఏమి లేదు. తర్వాత కాంతారావు మాస్టర్ గారు, కాంతారావు మాస్టర్ గారు అంటే పేర్లు చెప్తే ఫీల్ అవుతారు. ఏరా మొద్దుముండా కొడక, పెళ్లి చేస్తే 4 పిల్లలకి తల్లులు అయ్యేవారు, తండ్రులు అయ్యేవాళ్ళు అయ్యేవాళ్ళు. కాబట్టి ఒక్కొక్కళ్ళు రేపటి నుంచి నేను చెప్పింది చేయకపోతే కాళ్ళు ఇరగొడతానురా అనేవాళ్ళు. వెంటనే ఆ వెనక పెంచి వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే కర్రాడు ఉంది అటుతోయి అనేవాళ్ళు. ఎందుకంటే అప్పుడన్నా మర్చిపోకుండా తంతారేమని. తర్వాత ఇంకొకటి ఏంటంటే మాస్టర్ రాగానే క్లాస్ రూమ్లో ఆయన 2 లాగా ఒకటేస్తారు కదా హిందీలో 2 ఇలా పెట్టి ఇటు గీయంగానే ఒక్కసారి ఆహాహా అందరు నవ్వేశారు. ఆయన అప్పుడే ఫస్ట్ క్లాస్లోకి ఎంటర్ అయ్యారు. ఎందుకు వీళ్ళందరూ నవ్వుతున్నారు అనేది నాకు అర్థం కాలేదు. కానీ నాకు అప్పుడు 2 లాగా రాసేది అది ఒకటే నాకు తెలుసు. అందువల్ల నేను సైలెంట్ కూర్చుంటే వీళ్ళందరూ నవ్వారు. వీళ్ళల్లో ఎవరో ఒకళ్ళు అరే
ఒకటి రాయమంటే 2 రాస్తున్నాడు మాస్టారు అనేవాడు. అంటే ఆ తర్వాత ఎవడురా వాడంది, ఇది 2 అంటే ఇంతే, 1 అంటే ఇంతే, తెలుసుకోండి రా మొద్దు ముండా గొడగలారని. ఆ రోజు నుంచి స్టార్ట్ అయిన మొద్దు ముండా గొడగ అనేటటువంటి మాస్టారు. మరి మన మాస్టర్ గారు ఇంటి పేరుతో ప్రేమగా పలకరించడం, ఆ తర్వాత మన నాగరాజ్ కుమార్ గారితో నేను ఎప్పుడు పలకరించింది లేదు మేడం, జస్ట్ మీరు చాలా స్పీడ్గా వెళ్ళిపోతుంటారు, వెళ్ళిపోయి వచ్చేస్తూ ఉంటారు, అది మాత్రం నాకు బాగా గుర్తు. సో కాబట్టి ఇంత మెమరీస్ని మీ అందరితో పంచుకోవడానికి నాకు అవకాశం ఇచ్చినందుకు, మరి ఎంతో దూరాన్ని నుంచి మన స్నేహితులను కలవాలి అని ప్రేమపూర్వకంగా ఇక్కడికి వచ్చినటువంటి మీ అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక కృతజ్ఞతలు మరి అభినందనలు తెలియజేస్తూ, మరొకసారి సార్కి పాదాభివందనాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అది కూడా గుర్తొచ్చేసింది మేడం. అదేం జరిగిందంటే ఒకరోజు వీళ్ళు ఏదో తెమ్మని చెప్పారు మేడం. ఏదో తెమ్మని చెప్తే వరుసగా కూర్చోబెట్టి ఏం చదివాడో అనవసరం, నోరు మాత్రం పెద్దగా సౌండ్ వచ్చిందా రాలేదా అనేది ఇంపార్టెంట్. వెంటనే విషయం ఏంటంటే చదవండిరా అంటే అదృష్టం బాగుండి నన్ను స్కిప్ చేసి పక్కన కొట్టారు మా సార్. అందుకని నాకు బాగా గుర్తు అనమాట అది. సో జస్ట్ ఏంటంటే అలా ఇలా చెయ్యి ఇట్లా ఎత్తేటప్పుడు కర్ర ఇట్లా అంచు తగిలింది కానీ కొట్టలేదు మనకి, అందువల్ల. సో థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ కాళహస్తి. అంటే ఈ బాపట్ల జిల్లాకి ఎన్విరాన్మెంట్ ఆఫీసర్ చేస్తున్నందుకు మనకు చాలా గర్వంగా ఉంది. మన క్లాస్మేట్స్లో వన్ ఆఫ్ ద గవర్నమెంట్ పొజిషన్లో హై పొజిషన్ ఉన్నందుకు మన 1994-95 బ్యాచ్ తరఫున ఆయనకి ధన్యవాదాలు, స్వాగతం. థ్యాంక్ యూ వచ్చినందుకు. నాగయ్య గారు మాట్లాడాల్సిన కోరుతున్నాం. చాలా సంవత్సరాల తర్వాత అందరం కలిసాం, చాలా సంతోషంగా ఉంది. చాలా రోజులు అవుతుంది, ఒకరినొకరు గుర్తుపట్టుకునే పరిస్థితి కూడా కొంత లేదు. మరి నన్ను గుర్తుపట్టారో గుర్తుపట్టలేదు నాకైతే గుర్తు కొంతమంది ఇదైంది. చాలా పట్టిన వాళ్ళు ఎవరు గుర్తుపట్టలేదా? ఓకే, అందరం కలిసి సంతోషంగా, చాలా సంతోషంగా ఉంది. ఓకే, థ్యాంక్ యూ. వెళ్తే నాకు ఎలా బలేవాడు, కొంచెం స్వీట్ మెమరీస్ ఏమని చెప్పాలి. స్కూల్లో వచ్చినప్పుడు లేదు హోంవర్క్ బాగా రాస్తూ ఉండేవాడు, ఎప్పుడు రాస్తానే ఉండేవాడు వెనక కూర్చొని. నా పేరు గాదిమాధవి. నేను కాదర్ నుంచి వచ్చేవాళ్ళం. బొమ్మలక్ష్మి, నేను, నా శివనాగలక్ష్మి మేమంతా కలిసి వచ్చేవాళ్ళం. దాంట్లో గౌరీ వస్తూ మెమరీస్ అంటే చాలా అనుకున్నాం కానీ చెప్పడానికి కానీ ఇక్కడికి వచ్చేసరికి ఏం రావట్లేదు. ఇంటర్మీడియట్ వరకు చదువుకున్నాను, అది కంప్లీట్ చేయలేదు. పెళ్ళైపోయింది. మా వారు రఘునాథ్ రెడ్డి సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయ్, మా బాబేమో డిగ్రీ కంప్లీట్ అయిపోయింది, సిఎఫ్ఏకి ప్రిపేర్ అవుతున్నాడు. పాప ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతుంది, ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అవుతుంది. ముందైతే ఇంట్రెస్ట్గా వస్తానంది, తనకి వాళ్ళకి ప్రీ ఫైనల్ ఎగ్జామ్స్ ఉన్నాయనని వాళ్ళ రానంది. అప్పుడు అంతా సింగిల్ రోడ్డు ఉండేది, ఇంత రోడ్డు కూడా ఉండేది కాదు. ఇంటి దగ్గర నుంచి బయలుదేరితే 10 నిమిషాల టైంలో వచ్చేవాళ్ళం. ఇప్పుడైతే నడవడానికి ఇష్టపడట్లేదు, నడవలేము కూడా. కాదులో అక్కడ రోడ్డు దగ్గర చింత చెట్లు ఉండేవి, ఇక్కడ సుందరి నగరంలో 3 చింత చెట్లు వరుసనే ఉండేవి. మధ్యలో చింత చెట్లు ఒక సంబంధం లేదు. కాజ వెళ్ళడానికి మగ పిల్లలు కూడా అప్పుడైతే కొంచెము ఆడపిల్లలకి బ్యాక్ సైడ్ రావడం, వాళ్ళకి సపోర్టింగ్గా రోడ్ క్రాస్ చేసేటప్పుడు కొంచెం హెల్ప్ఫుల్గా అది బాగుండేవాళ్ళు. ట్యూషన్ దగ్గర కూడా నైట్ లైట్ అయినా కానీ అప్పుడు అదే కొంచెం హెల్ప్ఫుల్గా వాళ్ళకి కుక్కలు ఉంటాయని వాళ్ళని ఇంటి దగ్గర డ్రాప్ చేసేదాకా హెల్ప్ బాగుండేవాళ్ళు.
ఇప్పుడు కొంచెం ఈగో క్లాషెస్ అయిపోయారు, పెద్దాళ్ళు అయిపోయారు. దారిలో కనిపించినా పలకరించుకోవడానికి కొంచెం మొహమాటం ఇబ్బంది కూడా అవుతున్నా, దాటేసి వెళ్ళిపోతున్నాము. పూర్ణమాషారు రోడ్డు దిగగానే పూర్ణమాషారు ఇల్లే వస్తుంది. పూర్ణమాషారు, కాళేశ వీళ్ళు కనిపిస్తూనే ఉంటారు. కలవరు అంటే తక్కువ కానీ కనిపిస్తారు, కానీ దాటేసి వెళ్ళిపోతూ ఉంటాము వచ్చిన పని చూసుకొని. ఇవాళ ఇక్కడ కలిసి మళ్ళీ అవన్నీ గుర్తు చేసుకోవడం బాగుంది. ఇది రాలేని ఫ్రెండ్స్ నెక్స్ట్ ఇయర్ గ్యాదర్ అవుదాం అనుకుంటున్నాం కాబట్టి ఆ టైంలో ఇవాళ మిస్ అయిన ఫ్రెండ్స్ వాళ్ళు కూడా గ్యాదర్ అయితే బాగుంటుంది అనే ఒక ఫీల్. నెక్స్ట్ కూడా గ్యాదర్ అవుదాం అన్న దానికి కొంచెం హ్యాపీ ఫీల్ అయ్యాం. ఇవాళ రావడానికి వీలవ్వకుండా వాళ్ళ ఇంటి దగ్గర కొంచెం చిన్న ఫీల్తో ఉండాలి కూడా నెక్స్ట్ ఇయర్ రాగలిగితే బాగుంటుంది. అయితే ఈ టైప్ ఆఫ్ ఇంత ఎక్స్పెక్టేషన్స్ కాకుండా చిన్న రీయూనియన్ లాగా పెట్టుకుంటే బాగుంటుంది అనే నా ఒపీనియన్. అంటే నెక్స్ట్ టైం గ్యాదరింగ్కి ఇంత కాకుండా చిన్నగా ఇంకా పెద్దగానే మేము ఫీల్ అవుతున్నాము. ఎందుకంటే ఇది మనం చిన్నదే, ఇది మనం అనుకున్నాం పెద్దగా చేద్దామని. అంటే ఇవాళ ఎక్స్పెక్టేషన్స్ కి మన ఫ్రెండ్స్ అంతా రీచ్ అవ్వలేదు, చాలా మంది రాలేదు. మాస్టర్ అటెండెన్స్ తీస్తున్నారు, అటెండెన్స్ లో తెలుస్తుంది ఎంతమంది అబ్సెంట్ అయ్యారు. ఇప్పుడు సార్ పైకి వచ్చినా ఏదో రెడీ చేశాను, సార్ పిలుస్తాను. అటెండెన్స్ లో ఎంతమంది మిస్ అయ్యారో తెలుస్తుంది. థ్యాంక్ యూ. మెంబర్ చెప్పండి, సార్ గురించో టీచర్ గారి గురించో నీ ఫ్రెండ్స్ గురించో. నువ్వు కూడా బాగా చదువుతావు, కాజ్ బ్యాచ్లో నువ్వు ఒక దాని బాగా చదివేదాన్ని. కాజ్ బ్యాచ్ అంటే మాకు సార్ అంటే ఇక సర్నేమ్ తోటే పిలిచేవాళ్ళు. నేను అప్పుడు ఎప్పుడు పొడవ లంగాలు వేసుకునేదాన్ని, కాళ్ళకు తట్టుకొని పడిపోతాను. ఇవాళ ఏంటమ్మా పొట్టి లంగా వేసుకొచ్చి అంతేను. ఏమో కొంతమంది ఫ్రెండ్స్ మిస్ అయ్యారు, అదైతే కొంచెం బాగాలేదు. వస్తే బాగుండేదేమో. సండే కాబట్టి రేపు కూడా ఆఫీసులకి సెలవే కాబట్టి బాగుండేది. వస్తే రాగలగడానికి ప్రయత్నించి కొంతమంది రాలేకపోయి ఉండొచ్చు. నెక్స్ట్ టైం కొంచెం బెటర్గా గ్యాదర్ అయితే ఇవాళ ఈ కలిసిన మిత్రులు రాలేకపోయిన మిత్రులకి కొంచెం విషయం పాస్ చేసి బాగుంది, నెక్స్ట్ ఇయర్కి బాగా కలుద్దామని చెప్పండి. మెమరీస్ అంటే అంతే. మాకైతే ఆడపిల్లలకి మాత్రం మగ పిల్లలు బాగా సపోర్టివ్గా ఉండేవాళ్ళు. వాళ్ళకి చిన్న సైజ్ సెక్యూరిటీ లాగా వచ్చేవాళ్ళు. అంటే మీరు అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకుంటాం కాబట్టి మగ పిల్లలతో ఎంతలా మింగిలయ్యాం ఇన్నేళ్ళు అయినా కూడాను. థ్యాంక్ యూ మాది. టీచర్ గారికి నమస్కారం సార్. నా తోటి మిత్రులకి మిత్రురాలకి నమస్కారం అండి. నా పేరు నాగరాజు అండి. నా పేరు ఇంటి పేరు నల్లమావిడి నాగరాజు అండి. నల్లమావిడి అంటే మాస్టర్ గారికి బాగా గుర్తండి. నేను 10వ తరగతి వరకు ఇక్కడే చదివానండి. నేను ఇంటర్మీడియట్ వరకు చదివానండి. ఇంటర్మీడియట్ గుంటూరు హిందూ కాలేజీలో చదివాను. నాకు 2 మగపిల్లలండి. ఒక అతను బెంగళూరులో పనిచేస్తున్నాడు, రెండో అతను బీఫార్మసీ ఫైనల్ ఇయర్ చదువుతున్నాను సార్. థ్యాంక్ యూ. స్వీట్ మెమరీ చెప్పు ఒకటి. స్కూల్కి వచ్చినప్పుడు లేట్ అయినప్పుడు చిన్న కాకానిలో ఉండేదాన్ని. నన్ను తుమ్మపూడి ఇచ్చారు దుగ్గురేల దగ్గర. మా వారు వ్యవసాయం చేస్తారు. నేను ఇంటర్ పూర్తి అవ్వకముందే మ్యారేజ్ అయిపోయింది. నాకు బాబు పాప. బాబు ఏమో ఎంఎస్సీ చదివారు, హైదరాబాద్ దివీస్లో జాబ్ చేస్తున్నారు. పాప ఏమో బీటెక్ అయిపోయి హైదరాబాద్లో టీసీఎస్లో జాబ్. శేఖర్ మాస్టర్ నన్ను ఎప్పుడు చాగలముడి ఇంటి పేరు పెట్టి పిలిచేవాడు. థ్యాంక్ యూ. అందాల ప్రశాంతి. నేను 10th వరకు చదివాను, 10th ఆపేశాను. నాకు ఒక పాప, అమ్మాయి పీజీ అయిపోయింది. శేఖర్ మాస్టర్ ఎప్పుడు నన్ను చట్టబిందులు అని ఎగతాళి చేసేవాడు. ముఖ్యంగా శేఖర్ మాస్టర్కి మేడంకి వందనములు. అందరూ గెట్ టుగెదర్ పార్టీ చేసుకుంటున్నారు, మన కూడా ఇప్పుడు చేసుకోవాలనిపించేది మనసులో. కానీ ఒకరోజు నరేష్ వచ్చాడంట స్కూల్ దగ్గరికి. అప్పుడు రజనీ అన్నాడు, నరేష్ వచ్చాడు చూసావా అంటే నేను చూడలేదు అన్నా.
అంటే అవును గెట్ టుగెదర్ పార్టీ పెట్టుకుందామని అందరినీ గ్యాదర్ చేస్తున్నారు అన్నారు. చాలా హ్యాపీ వేసింది. అందరూ పెట్టుకుంటున్నారు, మనం పెట్టుకోవట్లే, మిస్ అయిపోయేవారింది. ఆ లోటు తీర్చారు మాకు. దానికి నరేష్, పూర్ణచంద్ర అండ్ రజనీకాంత్, రాము, పద్మ, శ్రీదేవి. నా పేరు రామనాథం అని పిలిచేవాళ్ళు శేఖర్ మాస్టారు. నేను డిగ్రీ హిందూ కాలేజీలో చదివాను గుంటూరు. అయితే ప్రస్తుతము శ్రీనివాస విద్యావిహార్లో టీచింగ్ ఫీల్డ్. అంటే అప్పుడు 10th అయిపోగానే టీచింగ్ ఫీల్డ్లోకి వెళ్ళి అప్పటి నుండి డిగ్రీ కంటిన్యూ చేశాను. రజనీకాంత్ సార్ నేను ఇద్దరు ఒకే స్కూల్లో వర్క్ చేస్తున్నాం. ఇప్పుడు కూడా ఆ స్కూల్లో పిల్లలు నమ్మరు, మీ ఇద్దరు ఫ్రెండ్సా మేడం అంటూ ఉంటారు అని అంటూ ఉంటారు. ఓకే ఓకే. మాస్టర్ గారు మేము చాలా చిన్న పిల్లలు అప్పటి నుంచి చిన్నకాకాడ స్కూల్లో చూసేవాళ్ళు. అప్పటి నుంచి శేఖర్ మాస్టర్ అంటే మాకు ఒక భయం అనమాట. మేము చదువుకునే టైంకి వచ్చేటప్పుడు కూడా శేఖర్ మాస్టర్ అంటే ఆ టెన్షన్, ఆ భయమే. శంకర్ శేష్ కుమార్ నా పేరు. అయితే అది రిజిస్టర్ వరకే శారదా అని పిలుస్తారు. నా ఫోటో, నా పన్ను మీరు బోర్డు మీద వేశారు. శంకరా నీ పన్ను వంకరా, పన్ను వంకరా అని ఆ పన్ను ఎలా ఉండాలో బోర్డు మీద గీసారు. అయితే నాగరాజ్ కుమార్ టీచర్ గారు మాత్రం నేను ఒకసారి చెప్పాలనుకుంటున్నాను. ఎందుకంటే 10th అయిపోయి ఒకసారి మంగళగిరిలో నేనేదో ఫంక్షన్కి వెళ్ళి వస్తున్నాను. 10th అయిపోయిన కొత్త మేడం గారు రోడ్డు మీద కనిపించారు. నేను నన్ను చూశారు కానీ గుర్తుపెట్టారో లేదు. నేనే గుర్తుపెట్టాను. దగ్గరికి వెళ్ళి పలకరించలేకపోయా. రోజు మేడం బాగున్నారా అని అనలేకపోయా. కొంచెం అప్పటికి మన డ్రెస్సింగ్ స్టైల్ మారింది. మ్యారేజ్ అవ్వడానికి డ్రెస్సింగ్ స్టైల్ మారింది. వెళ్ళి పలకరిస్తే ఎలా రిసీవ్ చేసుకుంటారు, మా పెద్దదానిలాగా ఉన్నానేమోనని నాకు నేనే ఫీల్ అయిపోయాను. పలకరించలేకపోయాను. అయితే మేడం మాత్రం నేను హార్ట్ఫుల్గా మీకు సారీ చెప్తున్నాను. లేదు నాకు ఆ విషయం గుర్తుకు వచ్చినప్పుడల్లా నాకు కొంచెం ఎక్కడో లోన్లీగా ఎందుకు పట్టించిగా నేను పలకరించలేకపోయాను. ఆ గుర్తుపెట్టాక నేను మాట్లాడాను కదా అనేది నాకు. అట్లానే నేను ఇప్పటికీ అప్పటి నుంచి ఆ విషయం నా మైండ్లో ఉండి ఎవరినైనా సరే ఎవరితో వచ్చి పలకరించిన వరకు నేనైతే మాత్రం పలకరిస్తాను. ఫస్ట్ ఎవరినైనా నేనే పలకరిస్తాను. ఎందుకంటే మనం ఇగోపోయాం అనుకుంటున్నాను, మళ్ళీ మనకు కనిపిస్తారో కనిపించడో తెలియదు. నెక్స్ట్ మళ్ళీ మా ఫ్రెండ్ ఉదయశ్రీ, తను ఇప్పుడు లేదు, చనిపోయింది. చాలా ఫ్రెండ్లీగా ఉండేవాళ్ళం మేము. తను ఏంటంటే 10th అయిపోయి మేము బయటకు వెళ్ళే టైంలో ఏదో చిన్న పిల్లలం కానీ చిన్న ఇష్యూ ఎందుకో మాట్లాడుకోవట్లేదు ఇద్దరం. తాను పలకరించుతాను, నేను పలకరిస్తానంటాను. ఇద్దరు మాట్లాడుకుంటున్నానే వెళ్ళిపోయాము. ఇంకా తను ఇప్పుడు లేదు కాబట్టి ఇప్పుడు కూడా ఆ విషయం కొంచెం బాధ వస్తుంది. ఒక్కసారి నేనే పలకరిస్తే ఏమో మళ్ళీ మూవ్ అయ్యేవాళ్ళేమో, చనిపోయేలోపు ఇంకోసారి కలుసుకునేవాళ్ళేమో అనేది మాత్రం కొంచెం బాధగా ఉంటుంది. అలాంటి సిచ్యువేషన్స్ రాకుండా నేను ఇప్పటికీ మా పిల్లలకు చెప్తాను. నేను ఉండేది మాత్రం సచివాలయం దగ్గర అయినవాళ్ళండి మాది, మిడ్ కాలేజీ దగ్గర. నాకు పాప బాబు, మా వారు వ్యవసాయం చేస్తారు. అయినా సరే చదువుకోలేకపోయాను. మా నాన్నగారి పరిస్థితి ఆర్థికంగా బాగాలేక చదువుకోలేకపోయాను. అయినా సరే ఇప్పుడు కూడా నాకు చదువుకోలేకపోయాను. నేను ఎక్కడో చిన్న ఫీలింగ్ ఉంటుంది. అది నా పిల్లలకి కానీ ఎవరైనా నాకు అనిపించిన ప్రతి పిల్లలకి చదువు గురించి మాత్రం నేను వాల్యూ చెప్తూ ఉంటాను. మీరు చదువుకోండి, చదువు లేకపోతే చదువుకుంటే ఎప్పుడైనా ఎక్కడైనా బతకవచ్చు. చదువు లేకపోతే మాత్రం ఉంటుంది, మనలో టాలెంట్ ఉంటే అక్కడ మనం వెళ్ళలేకపోవచ్చు. మన పొజిషన్ అది. అందుకని అయితే మా ఇంట్లో అదైతే జాయింట్ ఫ్యామిలీ అండి. ఇప్పుడు కూడా మా ఇంట్లో 14 మంది ఉంటాము. ఆ ఇంట్లో నేను ఒక పెద్ద కోడలుగా ఉన్నాను. మా తల్లిదండ్రులు మెచ్చిన పెంపకం కానీ మీ దగ్గర నేర్చుకున్న విద్యాబుద్ధులు కానీ నేను ఎక్కడ ఎవరి దగ్గర అయినా సరే ముందు వాళ్ళకన్నా ముందు నేనే తలంచి పలకరిస్తాను. ఏమో నన్ను చూసి వాళ్ళు ఇన్స్పైర్ అవ్వచ్చు, వాళ్ళు ముందుకు రావచ్చు. నెక్స్ట్ మళ్ళీ మా ఇంట్లో మా మామయ్య గారు 75 సంవత్సరాలు అయినా సరే ఆయన ఏంటంటే చిన్న చిన్న ఈగోస్ పట్టించుకోరు. ఆయన కూడా మీ దగ్గర మేము ఎంత నేర్చుకున్నాం, ఆయన దగ్గర మేము అంత నేర్చుకున్నాం. ఆయన ఏంటంటే ఇప్పటికైనా సరే గొడవ వచ్చింది అనుకోండి, అమ్మ మనం ఎక్కడ నెగ్గాలో కదా ఎక్కడ తగ్గాలో తగ్గుకున్నాం. ఆ పెద్ద ఆయన చూసి మేము మారాం, మనం చూసి నా పిల్లలు మారచ్చు. నాకన్నా
చిన్నోళ్ళు మారచ్చు, పెద్దోళ్ళు మారచ్చు. అందుకని ఎక్కడైనా ఏ విషయానికైనా నేను వాళ్ళు తెలియపోయినా సరే నేను చూశానంటే వాళ్ళు ఎప్పుడైనా ఒకసారి నేను వెళ్ళి పలకరించేది వస్తాను. మీరు పలానా కదా అని నేను పలకరించినప్పుడు వాళ్ళు నెక్స్ట్ ఇంకోసారి నన్ను చూసాను సార్ పలకరించింది అనేలాగా ఉంటారు. మా పిల్లలకి అదే చెప్తానండి నేను. మా పిల్లలు కూడా అదే. నాకు పాప బాబు, పాప డిగ్రీ బిఎస్సి మల్టీమీడియా చేస్తుంది, బాబు బీఫార్మసీ రీసెంట్గా కంప్లీట్ అయింది. అది ఓకే, థ్యాంక్ యూ. అయితే రాము అమ్మాయిలు ఇక్కడ ఉంటే ఇలా వెళ్ళిపోయాను పక్కకి. ఒకరోజు వర్షం పడి పిల్లలు చాలా తక్కువ మంది వచ్చారు. మేము ట్యూషన్లో కూడా ఒకే ట్యూషన్కి అనమాట. ఒకే ట్యూషన్ అయితే ఏంటంటే అసలు ఎవరు ఇక్కడ అమ్మాయిలు ఉన్నారు అటు వెళ్ళిపోయేవాడు. మీద పలకరిస్తే కూడా ఇప్పుడులాగా అసలు ఫోన్ లేక మేము ఇంకా దూరం అయిపోయాక ఈ రోజుల్లో అలా ఫోన్ ఉంటే మేము ఫ్రెండ్స్ అందరూ ఎప్పుడో కలిసేవాళ్ళం. అయితే చాలా తక్కువ మంది పిల్లలు వచ్చారు ఆ రోజు. మా అమ్మాయిలే రూమ్లో ఉన్న పిల్లలు బాయ్స్ అందరూ బయటకు వెళ్ళారు. రాము లంచ్ బాక్స్ ఓపెన్ చేసి ఏం కర్రీ చూసారు, వచ్చేసాడు ఈ లోపు. సైలెంట్గా వచ్చి కూర్చున్నాము, ఇట్లా పెట్టుకుని ఏం మాట్లాడు సైలెంట్గా వెళ్ళిపోతుంది. అది విజయలక్ష్మి మేడం గారండి. ఆమె ఏంటంటే చిన్నపిల్లలం కదా, నేను బాగా హెవీగా రెడీ అయ్యి వచ్చేదాన్ని. చిన్నతనం తెలియదు కదా బాగా అట్లా. మా అమ్మ ఏంటంటే మమ్మల్ని అట్లా బాగా రెడీ చేసి పంపించేది. ఒకరోజు నేను బాగా హెవీగా అన్ని క్లిప్పులు అన్ని మీ తల నిండా పెట్టుకొని వచ్చాను. అమ్మాయి ఏంటి ఒకే రోజు ఇన్ని పెట్టుకోకపోతే రోజుతో ఐటమ్ పెట్టుకోవచ్చు కదా అందరికైనా ఆ మేడం మాట నాకు ఇప్పుడు మైండ్లో ఉండి నేను ఎక్కడికి వెళ్ళినా సింపుల్గా ఉండడానికి అలవాటు పడిపోయాను. చాలా సింపుల్గా ఉండడానికి ఇష్టపడతాను నేనైతే. ఆ మేడం గారి మాట నాకు ఇప్పటికీ మైండ్లో ఉండిపోయింది. మాస్టారండి ఇక్కడే నుంచుంటారండి, రెండు బిల్డింగ్ల మధ్యలో స్టిక్ ఇట్లా పట్టుకుంటారు. మేము మ్యాక్సిమం లేట్ అవ్వకుండానే వచ్చేవాళ్ళం. ఒకసారి మాత్రం ఆ రోజు ఏంటి ఆఫ్ వేసుకొని వచ్చాము, వస్తున్నా ఇట్లా చూస్తున్నారు, భయం వేసి టెన్షన్, నాకు టెన్షన్ వచ్చి కాళ్ళు వణికిపోతున్నాయి. ఎట్లా అన్నారు అక్కడికి భయపడతా వెళ్ళేటప్పటికి వేసేసారు, డబ్బేసారు, సైలెంట్గా కూర్చున్నారు. మళ్ళీ నేను కూర్చున్నా, పడిపోయింది ఎక్కడో. నాకు దెబ్బ అంటే ఇప్పుడే ఒక మాట అన్న సర్దుకుంటుంది, దెబ్బ అంటే చాలా భయం. మాస్టర్ గారు కొట్టిన దెబ్బ ఇప్పటికీ గుర్తుంటుంది నాకు. ఒక దెబ్బే, ఆయన తిరిగినట్టు లేదు కొట్టినట్లు, దెబ్బ మాత్రం పడిపోయింది. మా పిల్లలకి కూడా నేను అదే చెప్తా. మా ఇద్దరు పిల్లలు కూడా నా ముందు వెళ్ళి వాళ్ళు పలకరించిన వాళ్ళకి మనమే పలకరిస్తాం, మన చూసి ఇంకోళ్ళు పలకరిస్తారు. ఒకసారి మనం పలకరిద్దాం, రెండోసారి వాళ్ళే వస్తారని చెప్తాం. అందుకోసం కుటుంబం కూడా నేనండి ఇప్పుడు ఎవరికి వాళ్ళే విడిపోయి ఉంటున్నారు. జాయింట్ ఫ్యామిలీలో ఇబ్బందులు ఉంటాయి, సంతోషాలు ఉంటాయి, కొన్నిటికి మాత్రం అడ్జస్ట్ అయితే జాయింట్ ఫ్యామిలీస్ బాగుంటాయి. అది ఇప్పుడు కూడా మేము 14 మంది ఉంటాం. నేను అది చాలా ఇబ్బందులు ఉన్నా సరే మా నాన్న పరిస్థితిని బట్టి మా నాన్న ఇచ్చిన దగ్గర సంబంధం మేనమాంగుడికి అడ్జస్ట్ ఆ రోజు మేము పెద్దవాళ్ళ తరగతి నుంచి చేస్తున్నాను. ఇవాళ నాకేంటంటే అక్కడ మా మామయ్య గారి తర్వాత నాకు అది పేరు తెచ్చుకోగలిగాను. నేను ఇంట్లో పెద్ద పేరు తెచ్చుకో. అది నేను ఇప్పుడు కూడా మా తల్లిదండ్రులు పెంపకం కానీ మా టీచర్స్ చెప్పాను, విద్యావంతులు గారు మీరు చిన్నప్పటి నుంచి తెలుసు మాకు. మేము ఇప్పుడు మీ దగ్గర చదువుకున్నప్పుడు చిన్నకాకాల నుంచి శేఖర్ మాస్టర్ అంటే భయం. ఆ భయభక్తులు ఇప్పుడు కూడా మాలో ఉన్నాయండి. చిరంజీవి గారు 80-85 బ్యాచ్ పెట్టినట్టు మా 94-95 బ్యాచ్ కూడా అట్లాగే ఉన్నారండి. చిరంజీవి గారు ఏంటి ఇప్పుడు కూడా అందరూ గ్యాదర్ చేస్తున్నారు. అట్లానే 94-95 బ్యాచ్ని చిరంజీవి గారు రాము అను నరేష్ ముందుకు తీసుకెళ్లారు. ఇప్పుడు ఎన్ని సంవత్సరాల తర్వాత గ్యాదర్ చేయగలిగారు. అయితే ఇంట్లో మా పిల్లలు రోజు గొడవ, మమ్మీ అసలు మీకేంటి ఇప్పుడు ఇన్ని సంవత్సరాల తర్వాత మీ ఫ్రెండ్స్ అంటే అసలు మాకు వంట చేయడం కూడా మర్చిపోయి మీ ఫ్రెండ్స్తో ఫోన్ మాట్లాడుతూ చాలా సంతోషంగా. ఇప్పుడు పిల్లలు ఇట్లా లేరండి, ఇప్పుడు టీచర్స్ కూడా ఇట్లా లేరండి. నేను మాత్రం చాలా మీ అందరికి చాలా సరే సార్, థ్యాంక్ యూ. నారాజ్ కుమార్ టీచర్ గారు మీకు కూడా నా పాదాభివందనాలు. నా మిత్రులందరికీ నేను ఎంతో కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఎందుకంటే ఇన్నేళ్ళకి కానీ మన అందరూ చక్కగా కలుసుకోగలిగాం. అప్పుడప్పుడు అనుకుంటూ ఉంటా ఎవరు ఎక్కడున్నారో ఏం చేస్తున్నారో అని. టీచర్స్ని కూడా గుర్తు చేసుకుంటూ ఉంటాను. అయితే ఇది తెలియగానే నాకు ఎంతో సంతోషం కలిగింది, ఎప్పుడు కలుస్తామా అని. అందుకని మీ అందరికీ నేను నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. సాధ్యమైనంత వరకు అందరూ వచ్చారు. మాది ఆత్మకూరు నిర్మలా కాన్వెంట్ దగ్గర ఉండేది. మా వారేమో గోల్డ్ అప్రైజర్గా పనిచేస్తున్నారు బ్యాంకులో. నాకు ఒక పాప ఒక బాబు.
పాప బీటెక్ కంప్లీట్ అయ్యి మైసూర్లో ట్రైనింగ్కి వెళ్ళింది. బాబు ఇంటర్ ఫస్ట్ ఇయర్లోనే ఫెయిల్ అయ్యి నేను ఇంకా చదవను అన్నాడు. గోల్డ్ వర్క్ చేస్తానంటే ఇంకా అందులోనే చేస్తున్నాడు బాబు. నేను 10th వరకు ఇంకా చదవలేదు, అంతవరకు ఆపేశాను. అయితే నాకు శేఖర్ మాస్టర్ గారు ఒకసారి టైగర్ రైలు గురించి చెప్పారు. కేజీకి మూడే వస్తాయి అని, అది ఏదో సబ్జెక్టు సందర్భంగా టైగర్ రైలు గురించి చెప్పారు. మాకు ఇంట్లో ఎప్పుడు రైలు తీసుకొచ్చినా మా సార్ ఇట్లా చెప్పేవాళ్ళు, అంటే ఇంత పెద్ద పెద్దగా ఉండేవి అని. అది గుర్తొస్తుంది, అప్పుడల్లా మీరు గుర్తొస్తూ ఉంటారు. ఇంకా నారాజ్ కుమార్ టీచర్ గారేమో, మీరు టీ కాఫీలు అలవాటు చేసుకోమాకండమ్మా, అవి అలవాటు చేసుకున్నారంటే ఒక్కొక్కరికి సరిపడిద్ది, ఒక్కొక్కరికి అది తాగకపోతే తలనొప్పి వచ్చిద్ది అని చెప్పారు. అట్లా నాకు అవి బాగా గుర్తుండిపోయినాయి. తాగొద్దు, మీరు అలవాటు చేసుకోవద్దమ్మా, అలవాటు చేసుకుంటే దానివల్ల ఇబ్బంది పడతారని చెప్పారు. అట్లాగే సార్, మీరు అందరూ టీచింగ్ బాగా ఇచ్చేవాళ్ళు, మీలాంటి గురువులు మాకు దొరకటం మా అదృష్టం. ఇప్పుడు రోజుల్లో టీచింగ్ ఎలాగుందో మాకైతే తెలీదు. మేము చదువుకున్నంత వరకు మీ పర్యవేక్షణలో మేము చదువుకోవటం మా అదృష్టంగా భావిస్తున్నాం. కొంచెం చదువుకున్నా కూడా ఆ జ్ఞానం మా పిల్లలకి 7th వరకు మేము ట్యూషన్ పంపించకుండా చెప్పుకోగలిగాం. అట్లా సరే, సభకు ఇంకా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇంకా నేనేం తప్పలేను. ఫ్రెండ్స్ అందరికీ కూడా హాయ్. నేనైతే 9th వరకు చదివాను, 10th ఆపేసేసాను. అయితే 10th అయిపోయిన తర్వాత మ్యారేజ్ అయింది. నేను గుంటూరు ఇచ్చారు నన్ను. నాకు పాప బాబు. మా వారు బిజినెస్ చేస్తారు, నేను హౌస్ వైఫ్. మా పాప ఏం బిజినెస్ మార్కెటింగ్ చేస్తారు. మా బాబు వచ్చి బీటెక్ అయిపోయింది, జాబ్ సర్చింగ్లో ఉన్నాడు ప్రస్తుతానికి. ఇప్పుడు ఉంటాం మాత్రం గుంటూరులోనే ఉంటున్నాం, హ్యాపీ ప్రస్తుతానికి. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు అని చెప్పి మా పాప పట్టుబడుతుంది. అక్కడే చెప్పు మా ఇక్కడ మేము చెప్పింది గుర్తు లేకపోతే కదా. ఇప్పుడు టెన్షన్లో ఉంటాము, అందరూ ఇంకా చాలా మంది మాట్లాడాల్సిన వాళ్ళు ఉన్నారు. ఏముంది, కావాలంటే హిందీ సార్ గారిని తలుచుకోవాలి. హిందీ సార్ మాట్లాడి ఎవరిని మర్చిపోలేము. సాగర్ సార్ గారేమో మెత్తం పట్టుకుని అక్కడ నుంచి వాళ్ళు, నేను ఇంకొక 2 ఫ్రెండ్స్ మాత్రం ఇటు నుంచి వెళ్ళిపోయేవాళ్ళు. ఒక్కోసారి ఇటు నుంచి సైడ్ అయిపోయేవాళ్ళు. హిందీ సార్ గారు మాత్రం చాలా మంది అందరినీ కొట్టిన వాళ్ళే. నేను కూడా చాలాసార్లు తిన్నాను. ఎవరిదన్నా తోటలు ఉంటే మాకు తేవచ్చుగా కాయగూరలు అనేవాళ్ళు. నన్నేమో మా నాన్నగారు ఏమో బట్టల బిజినెస్, నాకు కూడా పంచి కానీ ఏదైనా తీసుకురావచ్చు కదా, ఒట్టి చేతులతో ఊపుకుంటా రాకపోతే ఏ పంచో లాల్చినో తేవచ్చు కదా అనేవాళ్ళు. అది ఒక ట్రిక్, నీకు దెబ్బలు పడేవి కాదు కదా, తప్పేది కదా, ఎందుకు అంతే కదా. ఓకే, థ్యాంక్ యూ. లాస్ట్ రామయ్య. నేను పెద్ద చదివాడిని కాదు, మా మాయన కూడా వచ్చాడు మాస్టర్, మీకు గుర్తుందా? అప్పట్లో వస్తే వీడు పాస్ మార్కులతో పాస్ అయ్యాడు, వీడు దేనికి పనికిరాడు, సొంత పనికి పంపిండా అన్నారు మీరు. ఏ మాస్టర్? అప్పుడు 10th ఆపేశాను. 10thలో సబ్జెక్టులు పోయినాయి 2. నేను మోటార్ ఫీల్డ్ వెళ్ళా మాస్టర్, డ్రైవింగ్ చేస్తున్నాను. ఇప్పుడు ప్రస్తుతానికి సిబార్ డెంటల్ కాలేజీలో డ్రైవింగ్ చేస్తున్నాను బస్కి. మా మిస్సెస్ ఏమో ఏం చెప్పాలి, మా మిస్సెస్ అలసిపోయిపోయింది. మా అమ్మాయి ఏమో బీటెక్ 3rd ఇయర్, మా అబ్బాయి పెద్దోడు జర్మనీ వెళ్తున్నాడు, 4th ఇయర్ అయిపోయింది. నేను చదువుపోయినా మా పిల్లలు కొద్దిగా ఉపదేశంగా ఉండాలి. వచ్చేస్తాను. మీరు అప్పుడు మా మాయను బట్టి మీరు చెప్పబట్టి నేను చదువుకోపోయినా ఏంటంటే అర్థం కాదు.